హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో భాగంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర ముఖ్యమైన పోటీ పరీక్షల కొరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గాంధీజీ పర్యటన ఫలితంగా ఆంధ్రాలో 4 ప్రధాన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటి గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని చూద్దాం. అందులో ముందుగా మనం చూసినట్లయితే చీరాల పేరాల ఉద్యమము. ఈ యొక్క చీరాల పేరాల ఉద్యమం జరిగిన సంవత్సరం ఎప్పుడు అంటే 1921 ఏప్రిల్ 25వ సంవత్సరం. చీరాల పేరాల మూవ్మెంట్ అని చెప్పి మనకు చాలా ఇంపార్టెంట్. ఇది చీరాల పేరాల ఉద్యమం ఎప్పుడు జరిగినది అంటే 1921 ఏప్రిల్ 25. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్టయితే పల్నాడు పుల్లరి తిరుగుబాటు ఎప్పుడు అంటే 1921 సెప్టెంబర్. నెక్స్ట్ తర్వాత మనం చూసినట్లయితే పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమము 1922 ఫెబ్రవరి. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం ఎప్పుడంటే 1922 ఫిబ్రవరి. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే మన్యం రంపా విప్లవము, మన్యం తిరుగుబాటు అంటారు, రంపా విప్లవము ఎప్పుడంటే అల్లూరి సీతారామరాజు నాయకత్వాన్ని జరిగింది. ఇది 1922 సంవత్సరం టు 24వ సంవత్సరం. ఈయన పట్టుకోవడానికి బ్రిటిష్ వారు ప్రత్యేకంగా నజరానాలు ప్రకటించడం జరిగినది. అదేవిధంగా ప్రత్యేక అధికారులను కూడా పంపించడం జరిగినది. చూడండి, చీరాల పేరాల ఉద్యమం అయితే చీరాల పేరాల అనే 2 ప్రాంతాలను మున్సిపాలిటీగా ప్రకటించడం జరిగినది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ యొక్క మున్సిపాలిటీని రద్దు చేయమని కోరుతూ జరిగిన ఉద్యమమే ఈ చీరాల పేరాల ఉద్యమము. అదేవిధంగా పల్నాడు పుల్లరి, ఇది పన్నుల వ్యతిరేకరణ కొరకు చేపట్టిన ఉద్యమం అని చెప్పవచ్చు. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం కూడా అటువంటిదే. మన్యం తిరుగుబాటు, రంపా విప్లవం అని చెప్తాము, అల్లూరి సీతారామరాజు నాయకత్వాన. సో ఈ ఇంపార్టెంట్ సంఘటనలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకు ప్రశ్న ఎలా ఇస్తారంటే ఈ క్రింది వాటిలో ఏ సంఘటన సహాయ నిరాకరణ ఉద్యమంలో జరగలేదని చెప్పి మనకు అడుగుతారు. ఇందులో 3 ఇస్తాడు: చీరాల పేరాల ఉద్యమము, పల్నాడు పుల్లరి ఉద్యమము, పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమము. మరొక పాయింట్ ఏం పెడతాడంటే రాజమండ్రి కళాశాల సంఘటన అని చెప్పి మనకు ఇవ్వడం జరుగుతుంది. కాకినాడ దొమ్మి కేసు అని చెప్పి మనకు ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. సో రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ దొమ్మి కేసు ఇవన్నీ కూడా ఏంటంటే, లేదా తెనాలి బాంబు కేసు, ఇలా ఏవో వేరే క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలు కానీ, లేదంటే వందే మాతరం ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలు కానీ ఇక్కడ ఆప్షన్లో చేర్చి ఇందులో అయినది ఏది కానిది ఏది అని చెప్పి మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఒకసారి చూడండి, గమనించండి. ఇప్పుడు ఉదాహరణకు రాజమండ్రి కళాశాల సంఘటన, కాకినాడ దొమ్మి కేసు అంటే మనకు వందే మాతరం ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలు. అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో జరిగిన సంఘటనలు అంటే ఇవి. ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.